అణుబాంబులు చేయకుండా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్తున్నటువంటి ఇరాన్‌కి అంత ఈజీ కాదన్నది నిపుణులు చెప్తున్నమాట. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ దేశాల పంతం. అందుకే యుద్ధం ఇంత విధ్వంసం. ఈ అణు కార్యక్రమంలో అత్యంత కీలకమైంది యురేనియం. తమ దేశ ఇంధన అవసరాల కోసం శాంతియుత ప్రయోజనాల రీత్యా యురేనియం శుద్ధి చేస్తున్నామని ఇరాన్ చెప్తోంది. కానీ అణ్వాయుధాలు తయారైన ఇరాన్ అంతిమ లక్ష్యమని ఆయా దేశాలు భావిస్తున్నాయి. శాంతియుత ప్రయోజనాల కోసమైనా అణ్వాయుధాలు తయారు చేయడానికైనా ముడి యురేనియం పనికిరాదు. దాన్ని శుద్ధి చేయాలి. ఎందుకు శుద్ధి చేయాలంటే సాధారణంగా భూమిలో లభించే యురేనియంలో U-238 అనే రేడియోధార్మిక ఐసోటోప్ 99.27% ఉంటుంది. మిగిలిన 0.7% U-235 అనే రేడియోధార్మిక ఐసోటోప్. వీటిలో అణ్వాయుధాల తయారీకి కావాల్సింది U-235 ఐసోటోప్. భూమిలో లభించిన సాధారణ యురేనియంలో నుంచి U-238ని విడగొట్టి U-235ని తీయాలంటే దాన్ని శుద్ధి చేయాలి. ఆ 93.5% శుద్ధి చేస్తే దాన్ని వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. అలా చేయడానికి యురేనియం చిలకడం ఒక్కటే మార్గం. అందుకు యురేనియం రకరకాల రసాయనిక ప్రక్రియలకు గురి చేసి చివరి దశలో ఎలిమెంటల్ ఫ్లోరిన్ని కలిపి యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే వాయువుగా మారుస్తారు. ఆ వాయువుని చిలకడానికే సెంట్రిఫ్యూజులను వాడతారు. ఇవి నిమిషానికి దాదాపు 1,00,000 చుట్లు తిరుగుతాయి. ఇవి ఇలా తిరుగుతూ ఉండటం వల్ల U-238 పై భాగంలోకి వచ్చేసి U-235 సెంట్రిఫ్యూజులు మధ్య భాగంలో పోగుపడుతుంది. సాంకేతికంగా చూస్తే 20% U-235తో కూడా అణ్వాయుధాన్ని తయారు చేయొచ్చని, కానీ యురేనియంని ఎంత శుద్ధి చేస్తే బాంబు అంత తేలిగ్గా చిన్నగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అంత సులభంగా అది ఇరాన్కి అన్నది లెక్క చెప్తున్నారు.